దారి బాగోలేనప్పుడు బాగు చేసుకోవాలి. అసలు దారే లేనప్పుడు కొత్త దారి వేసుకోవాలి. అంతేకాని నడక ఆపకూడదు. కాలం అనేది మాంత్రికుడు లాంటిది. ఎంత చెడిపోయిన వారి జీవితమైనా క్షణాల్లో బాగుపరుస్తుంది. ఎంత బాగుండే వారి జీవితమైనా క్షణాల్లో చెడగొట్టేస్తుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం అనేది చాలా మంచి అలవాటు. కానీ దాన్ని నేర్చుకోవటం చాలా కష్టం. ఆచరించటం ఇంకా కష్టం. 10 లక్షలు 20 లక్షలు అప్పు ఉన్నా బ్రతకొచ్చు. 10 మంది ఏడుపు మీ మీద ఉంటే బ్రతకలేరు. జీవితంలో ఎప్పుడూ సరైన సమయం కోసం ఎదురు చూడకూడదు. ఎందుకంటే సరైన సమయం ఎప్పుడూ కూడా రాదు. దాన్ని మీరే తీసుకురావాలి. సంతృప్తి పేదవాన్ని ధనవంతుణ్ణి చేస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది. మనిషికి ప్రధానంగా ఉండే సమస్యలు 2. మొదటిది దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మర్చిపోవటం. మరొకటి దేన్ని మర్చిపోవాలో దాన్నే గుర్తుంచుకోవటం. శ్రమ, పట్టుదల, నిలకడ పోరాటం, విజయం, గెలుపుకు నిజమైన మార్గం. ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించటం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం ఆ పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అంతకు రెట్టింపు బాధ నీ ఖాతాలో పడుతుంది. అది నువ్వు అనుభవించక తప్పదు. మనిషి యొక్క ఆత్మవిశ్వాసం పెరగాలంటే అనవసరమైన పనులకు, అనవసరమైన మాటలకు, అనవసరమైన వ్యక్తులకు దూరంగా ఉంటే చాలు. మనిషి ఆత్మవిశ్వాసం దానంతట అదే పెరుగుతుంది. మనిషి జీవితంలో చీకటి వెలుగులు ఎప్పుడూ ఉంటాయి. కానీ చీకట్లో భయపడకుండా, వెలుగులో గర్వపడకుండా బ్రతికే వారే నిజమైన ధైర్యవంతులు. గొప్ప ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వం అనేవి డబ్బు కంటే విలువైనవి. అవి ఎప్పుడూ విలువైన వ్యక్తుల వద్దే ఉంటాయి. మంచి స్నేహితులతో ఏర్పడే అనుభవాలు, మంచి ఆత్మీయులతో దొరికే ప్రేమానురాగాలు ఎప్పుడూ జీవితంలో గుర్తుండిపోతాయి. తెలివైన వారి చేతిలో పెన్ను ఉన్నా చాలు, అదే బోల్డంత డబ్బు, పేరు సంపాదించి పెడుతుంది. మీ డబ్బు చూసి మిమ్మల్ని హలో అనేవారి కంటే మీ వ్యక్తిత్వం చూసి మిమ్మల్ని హలో అనేవారు మీకు నిజమైన ఆప్తులు, నిజమైన ఆత్మీయులు. నిత్యం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం కూడా ఒక గొప్ప వరమే. కొందరికి అది భగవంతుడిస్తాడు, కొందరు తామే స్వయంగా సంపాదిస్తారు. నీతి, నిజాయితీ అనే పదాలు చాలా కఠినమైనవి. జీవితంలో మీరు వాటిని వాడితే మీ వ్యక్తిత్వం పెరుగుతుంది. వాటిని వాడకపోతే మీ వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ పెరగదు. మనసు లేకపోతే మనిషి బ్రతకలేడు. ఎందుకంటే అది మనిషికి ప్రాణం లాంటిది. అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేయకూడదు. ఎందుకంటే కొన్ని పాములకి ఎన్ని పాలు పోసినా కూడా విషం మాత్రమే కక్కుతాయి. మనిషి తనలోని పాజిటివ్ ఆలోచనకు ఎంత సానపడితే అవి అంత మెరుస్తాయి. నెగిటివ్ ఆలోచనకు ఎంత సానపడితే అవి అంత కరుస్తాయి. మనిషికి ఎన్ని బలహీనతలున్నా ఇతరుల జీవితాలను చులకనగా చూసే బలహీనత, ఇతరుల జీవితాలను ఎగతాళి చేసే బలహీనత మాత్రం ఉండకూడదు. కష్టం అనే చెట్టును నమ్ముకున్న వారు మాత్రమే అదృష్టం అనే పండును సులువుగా సంపాదించగలరు. మీరు గెలిస్తే ఆనందించడానికి ఎవరూ లేకపోయినా, మీరు ఓడిపోతే ఓదార్చడానికి ఎవరూ లేకపోయినా జీవితంలో అది అన్నిటికన్నా చాలా పెద్ద బాధ కలిగిస్తుంది. మంచి గుణం అనేది మంచి నీరు వంటిది. అది ఎందరి దాహాన్నైనా తీర్చగలుగుతుంది. చెడు గుణం అనేది మురికి నీరు వంటిది. అది ఎవరి దాహాన్ని తీర్చదు. నాకు సమస్యలు లేవని ఎవరూ చెప్పలేరు. నాకు సమస్యలు రావని ఎవరూ రాసివ్వలేరు. ఎందుకంటే సమస్యలు అనేవి మనిషి అనేవారికి ఎవరికైనా ఎప్పుడైనా కామన్. మనిషి తనలో ఉండే చెడు గుణాన్ని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించి తనలో ఉండే మంచి గుణాన్ని ఎప్పుడూ ఉపయోగిస్తే అది అతని వ్యక్తిత్వాన్ని గొప్పగా మారుస్తుంది. మనిషి జీవితం ఆకు లాంటిది. ఎప్పుడూ ఒకరోజు రాలిపోతుంది. కానీ అతనిలో ఉండే మంచి వ్యక్తిత్వం ఆకాశం లాంటిది. ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ఓటమి అనేది ఎవరికైనా విషయం లాంటిది. పిరికివాన్ని వెంటనే మానసికంగా చంపేస్తుంది. కానీ ధైర్యవంతులను ఎంత ప్రయత్నించినా మానసికంగా చంపదు. జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే నీ దగ్గర కొంచెం ధైర్యం, కొంచెం పట్టుదల ఉంటే చాలు. కష్టాలు అందరికీ ఉంటాయి. కొందరు కన్నీటితో వెల్లడిస్తారు, కొందరు చిరునవ్వుతో కప్పేస్తారు.
మీ దగ్గర సక్సెస్ ఉన్నప్పుడు మీరు నెగిటివ్గా ఆలోచించినా జరుగుతుంది, కానీ మీ దగ్గర ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచించకపోతే ఏది జరగదు. ఎప్పుడు బిజీగా ఉండటం కొందరికి సరదా, ఎప్పుడు ఖాళీగా ఉండటం ఇంకొందరికి సరదా. ఈ లోకంలో ఎవరి సరదాలు వారివే. ఎప్పుడు ఇతరులకు నచ్చేలా ఉండాలనుకోవటం జస్ట్ పాజిటివ్, కానీ ఎప్పుడు మీకు మీరు నచ్చేలా ఉండాలనుకోవటం డబుల్ పాజిటివ్. మనిషి గుండెను ఎప్పుడూ ధైర్యంగా ఉంచేది అతనిలో ఉండే నీతి, నిజాయితీ, నమ్మకం మాత్రమే. జీవితం అంటే సంతోషంగా ఉన్నప్పుడు 1000 ఏళ్ళు బ్రతకాలనిపిస్తుంది, బాధలో ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా బ్రతకాలనిపించదు. మనిషి తన జీవితంలో తాను వేసుకునే బట్టలు బాగుంటే సగం బాగున్నట్లు, తాను తీసుకునే ఆహారం బాగుంటే ఇంకొంచెం బాగున్నట్లు, దానితో పాటు అతని ఆలోచనలు కూడా బాగుంటే పూర్తిగా బాగున్నట్లు. జీవితంలో మంచివారు గెలిచినా ఓడినా వారిలో ఎప్పుడు పెద్ద తేడా కనపడదు, కానీ చెడ్డవారు గెలిచినా ఓడినా వారిలో ఎప్పుడూ పెద్ద తేడా కనపడుతుంది. తమలో తాము ఎక్కువగా బాధపడేవారికి మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది. తమలో తాము ఎక్కువగా సంతోషంగా ఉండేవారికి మనశ్శాంతి అనేది ఎక్కువగా ఉంటుంది. మంచి విలువలు పాటిస్తూ మనిషి తన జీవితాన్ని గడపటం అంటే భగవంతుని ఆదేశాన్ని భరోసా వహించడమే. జీవితంలో చెప్పుకోలేని బాధలు ఉంటే వాటిని కాలమే పరిష్కరిస్తుంది. చెప్పుకునే బాధలు ఉంటే వాటిని మీరే పరిష్కరించుకోవాలి. జీవితం అనే పరీక్షలో ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ రాయటానికి ప్రయత్నించాలి, కానీ ఒక్కసారికే వదిలేస్తే ఏమీ సాధించలేరు. జీవితంలో ఎప్పుడూ మీ గురించి ఆలోచించేవారు లేకపోయినా, అప్పుడప్పుడు మీ గురించి ఆలోచించేవారు లేకపోయినా జీవితం అంతా బాధగానే ఉంటుంది. జీవితం అనే సముద్రంలో చివరకు ప్రతి ఒక్కరూ మునిగిపోయేవారే తప్ప తేలేవారు ఎవరు ఉండరు. ఆ మాత్రం దానికి ప్రతి ఒక్కరికి ఎన్ని ఆరాటాలు. ఎవరి దగ్గరైతే డబ్బు, దానికి తగిన మనసు రెండూ ఉంటుందో వారు సమాజంలో విపరీతమైన పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఎవరి దగ్గరైతే డబ్బు, మనసు రెండు ఉండవో వారు పేరు ప్రతిష్టలు అంత సులువుగా సంపాదించలేరు. అవసరానికి తగిన విధంగా మనసును, తెలివిని వాడేవారే జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. జీవితంలో మనిషికి ఎక్కడ ప్రశాంతంగా ఉండాలి, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలనేది తెలియకపోతే ఎంత సంపాదించినా, ఎన్ని సంపాదించినా వృధానే. జీవితంలో మనిషి కొన్ని చోట్ల గొప్పలు చెప్పుకోవటం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. కొన్ని చోట్ల మౌనంగా ఉండటం కంటే గొప్పలు చెప్పుకోవటం ఉత్తమం. మంచి వ్యక్తిత్వం అలవాటు పడితే జీవితంలో మనిషి ఏం సాధించకున్నా ఎప్పుడూ ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉంటారు. మంచి వ్యక్తిత్వం అనేది అలవాటు పడకపోతే జీవితంలో ఎంత సాధించినా, ఎంత సంపాదించినా మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండలేరు. చదువు మాత్రమే మనిషికి అన్నీ నేర్పదు, అన్నీ ఇవ్వదు. కొన్నిటిని సంస్కారంతో నేర్చుకోవాలి, ఇంకొన్నిటిని సద్బుద్ధితో నేర్చుకోవాలి. చెత్త ఆలోచనలకు దూరంగా ఉంటే ఏ మనిషి అయినా ప్రశాంతంగా ఉంటాడు, ప్రశాంతంగా బ్రతుకుతాడు. మంచి స్నేహితుడు, మంచి శత్రువు ఉన్నవారు జీవితంలో అద్భుతాలు చేస్తారు, అద్భుతాలు సాధిస్తారు. ఒక మంచి స్నేహం, ఒక మంచి స్నేహితుడు జీవితంలో లేకపోతే 100 సంవత్సరాలు బ్రతికినా వృధానే. అప్పుడప్పుడు హాయిగా నవ్వుకోవటం ఎప్పుడు మర్చిపోకు, ఎందుకంటే మనిషికి ఎక్కువ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేవి అవే. దేవుడు రాసిన రాత బాగుంటే మనిషి కేవలం గొప్పవాడు మాత్రమే అవుతాడు, కానీ రాత బాగలేకపోతే మనిషి ఎవరు ఊహించని గొప్ప జ్ఞానిగా మారతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.